బ్యాక్. మహిళ కేవలం ఒక పదం కాదు, బలమైన శక్తి. మహిళ అనేది ఒక తల్లి రూపంలో ప్రేమ, భార్యగా అండ, చెల్లిగా స్నేహం, నాయకురాలిగా స్ఫూర్తి, ఒక సాధారణ వ్యక్తిగా అసాధారణ విజయాలకు ప్రతీక. వారు జీవితం యొక్క ప్రతి రంగంలో ఇంటి నుంచి అంతరిక్షం దాకా తమ ప్రతిభను నిరూపిస్తున్నారు మహిళలు. సిద్దిపేట పట్టణంలో మహిళా దినోత్సవం సందర్భంగా సిద్దిపేట రన్నర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 3K రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా మహిళలు పాల్గొని ఉత్సాహంగా పరిగెత్తారు. అనేక మారథాన్లలో పాల్గొంటూ మెడల్స్ సాధిస్తూ తోటి మహిళలకు ఆదర్శంగా నిలుస్తున్న వనితలపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. సందర్భంగా సిద్దిపేట రన్నర్స్ ఆధ్వర్యంలో పరుగు పందెం పెట్టారు. దాంట్లో సందర్భంగా సిద్దిపేటకు సంబంధించిన మహిళలు ఎంతోమంది పాల్గొన్నారు. వారి దినచర్యలో భాగంగా అవన్నీ కార్యక్రమాలు వదిలిపెట్టుకొని ఇక్కడికి పరిగెత్తడానికి విచ్చేస్తున్నారు. ముఖ్యంగా ప్రతిరోజు వీళ్ళు పరిగెడుతూ సమాజానికి ఎంతో కొంత మేము కూడా మహిళలు కూడా పరిగెత్తవచ్చు, మహిళలు కూడా వ్యాయామం చేయొచ్చు, కుటుంబం బాధ్యతలు సరిసమానంగా ఈ పనులు కూడా చేయాల్సిందే అని చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అంటే ఎంతకాలం పాటు మీరు పరిగెడుతున్నారు? ఇంట్లో పనులు తర్వాత ఈ పనులు ఎట్లా సాధ్యమవుతుంది మీకు? దాదాపు మేము 3 సంవత్సరాలుగా ప్రతిరోజు ఉదయం పరిగెడుతున్నాము, జాగింగ్ చేస్తున్నాము, యోగా చేస్తున్నాము. మాకు చాలా సంతోషంగా ఉంది, యాక్టివ్గా ఉంటున్నాము. మేము ప్రతిరోజు స్కూల్లో నేను టీచర్ను, ఎస్ఏ స్కూల్ అసిస్టెంట్, బయో సైన్స్ అయినా కూడా స్కూల్లో కూడా యాక్టివ్గా పనిచేస్తున్నాను. 61 ఇయర్స్. నెక్స్ట్ ఇయర్ రిటైర్మెంట్ ఉంది. అయినా కూడా ఉదయం 8:30కే లేచి దాదాపు 1 గంట సేపు వాకింగ్ చేస్తున్నాము, జాగింగ్ చేస్తున్నాము. దాదాపు ఒక 5-6 కిలోమీటర్లు పరిగెత్తగలుగుతున్నాము. మారథాన్ కూడా చేసాము. హుస్నాబాద్, కరీంనగర్ చేసాము. సిద్దిపేటలో కూడా 2 సార్లు మారథాన్లో పాల్గొన్నాము. ఇంకా ముందు కూడా ఎక్కువ కిలోమీటర్లు చేయడానికి కూడా ప్రయత్నం చేస్తున్నాం. చాలామంది ఇంట్లో పనులు ఉంటాయి, మేము పొద్దున రన్నింగ్ పరిగెడతలేమని చెప్పి అనుకునే సమాజం ఇది. వాళ్ళకి ఏం చెప్తారు మీరు? పనులను అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి. తప్పకుండా చేస్తే అది సాధ్యమవుతుంది. మనం ఆరోగ్యంగా ఉంటాము, మన ఇంట్లో వాళ్ళని కూడా ఆరోగ్యంగా ఉంచగలుగుతాము. ఎట్లా అంటే మీకు ఎట్లా సాధ్యమవుతుంది పనులు? ఆ పనులు ఇక్కడ పరిగెత్తడం ఎట్లా సాధ్యమవుతుంది? ఒకటి ఏంటంటే అసలు మనకు మైండ్లో రావాలి కంపల్సరీ. ఇక్కడికి ఒకసారి వచ్చినామంటే మళ్ళీ మనకు అదే థాట్, సార్ రావాలి, ఇక్కడికి రావాలి కంపల్సరీ. జాగింగ్ వాకింగ్ చేస్తుంటే మైండ్ కొంచెం రిలాక్స్ ఉంటుంది, పీస్ఫుల్ ఉంటుంది. ఒకసారి అలవాటు అయినాం అనుకోండి కంపల్సరీ రావాలి అనిపిస్తుంది. అంతే. నేను కూడా వర్కింగ్ ఉమెనే. అంటే మేము పడుకునేసరికి చాలా 12 అయితే చాలామంది అంటుంటారు, నన్ను నీకు ఎట్లా సాధ్యమవుతుంది, అంత బిజీ నుండి ఇంత ఎట్లా వాకింగ్ రన్నింగ్ ఎట్లా చేస్తుంటావు, జాగింగ్ ఎట్లా చేస్తుంటావు అంటారు. కానీ ఏంటంటే మన మైండ్ సెట్, మనం వెళ్ళాలనుకుంటే వెళ్తాం, లేదు మనకి ఇంకా పని ఉంది, మన వల్ల సాధ్యం అయితే లేదు అనుకుంటే కాదేది, మనం వెళ్ళాలనుకున్నప్పుడు వెళ్తాం ఏదైనా. సమాజంలోని సాటి మహిళలకు మీరు ఏం చెప్తారు? పిల్లలు, బాసాన్లు, ఇండ్లు, పనులు అని చెప్పి ఎంతోమంది బయట రాలేని పరిస్థితుల్లో ఉంటారు, మీరు వచ్చి పరిగెడుతున్నారు ఇక్కడ. అదే సార్, మనకి ఏంటంటే నేను ఒకటి నమ్మేది ఏంటంటే మనం హెల్దీగా ఉంటేనే మన పిల్లలందరూ హెల్దీగా ఉంటారు. ప్లస్ మనం యాక్టివ్ ఉంటే మన ఇల్లంతా యాక్టివ్ ఉంటుంది. కాబట్టి మనం ఎప్పుడు అసలు మనం చేయాలనుకున్నప్పుడు మనం చేస్తే అది మన వాళ్ళకు కూడా చెప్పగలుగుతాం. మనం వెళ్తున్నాం కాబట్టి అది మీరు కూడా చేయండిరా, మీరు లావు కావద్దు, సన్నగా కావాలి, యాక్టివ్ ఉండాలి అని. ఎట్లా చూస్తారు? పిల్లలు, సంసారము, వ్యవహారము ఇవన్నిటిని ఎట్లా మీరు అడ్జస్తున్నారు? మనసుంటే మార్గం ఉంటుంది అంటారు కదా సార్, అందుకే టైంకి తగ్గట్టు నేను మెయింటైన్ చేసుకుంటాను. ఒకవేళ ఈరోజు ప్రోగ్రామ్ ఉంది అనుకుంటే దానికి నా పనికి తగ్గట్టుగా ఆ రోజు ముందే లేవడం. నేను 5కి లేస్తే 3K లేచైనా సరే వెళ్ళాలి అన్న ఆలోచన నా మైండ్లో ఉంటుంది. కాబట్టి 3K లేచి మారథాన్కి వెళ్ళాలి అంటే ఇంట్లో పనులు ఇవన్నీ చేసుకోవాలి, కానీ వెళ్ళాలని ఇష్టం కూడా ఉంటుంది. అట్ ద సేమ్ టైం ఇట్లా ఇంట్లో కష్టమైనా ఇట్లా ఈ పనులన్నీ చేసుకొని ఆ టైంకి వెళ్ళిపోయి మళ్ళీ మారథాన్ ఫినిష్ చేసుకొని మళ్ళీ వచ్చి అవన్నీ సంతోషంగా ఇష్టం ఉంది కాబట్టి ఇవన్నీ చేసుకోగలుగుతున్నా. అట్లే పిల్లలకు కూడా నేను మోటివేట్ చేస్తున్నా, వాళ్ళు కూడా రన్నింగ్ కాంపిటీషన్ ఇవన్నీ పార్టిసిపేట్ చేస్తుంటారు. నేను ఇప్పటికీ 3 మారథాన్స్, హుస్నాబాద్ వెళ్ళాం, కరీంనగర్, సిద్దిపేట, ఇక మారథాన్లో పార్టిసిపేట్ చేశాను. ఈ సమాజానికి, ఈ మహిళా లోకానికి మీరు మొత్తం ఏం చెప్తారు? మనము బోళ్ళు తోముతున్నాం, గిన్నెలు తోముతున్నాం, బట్టలు ఉతుకుతున్నాం అని పనిలాగా పెట్టుకోవాలి ఈ వాకింగ్ అనేది. మా ఫ్రెండ్ చెప్పినట్టు మైండ్లో ఫిక్స్ కావాలి, మనం వాకింగ్ వెళ్ళాలి, మనం ఆరోగ్యంగా ఉంటేనే మన కుటుంబం కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మేము అసలు డైలీ ఇంట్లో నుండి బయటకు వెళ్ళాం కదా సార్, ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే మేము అందరం ఫ్రెండ్స్ అయినాం. అసలు ఇక్కడ ఎవరో అసలు మాకు ఎవరు ఎక్కడ టచ్ లేదు. అసలు ఇక్కడికి వచ్చిన తర్వాత మా సుజాత మేడం దేవాలని ఇక్కడికి వచ్చి మేము అందరం ఒక టీమ్ లాగా ఫామ్ అయ్యి ఇక్కడ ఎవ్వరు రాకపోయినా డైలీ అందరం కాల్ చేసుకుంటాం సార్. ఒక ఫ్రెండ్స్ లాగా గ్యాదర్ అయిన తర్వాత మేము అందరం ఒక కిట్టి లాగా ఫామ్ చేసుకున్నాం. ఎక్కడికి వెళ్ళినా ఎట్లా అంటే మాకు అంటే ఒక యూనిటీ ఉంటుంది అన్నట్టు.
అరే వీళ్ళు రాలేరు కదా, వీళ్ళు వచ్చిండ్రు మా అంటే ఇదంతా మాది, మా వాళ్ళు అనేది ఒకటి ఉంటుంది, గుర్తింపు అన్నట్టు మాకు ఇట్లా తీసుకుంటే మెడల్ తీసుకుంటే మాకు ఒక ఫీల్ ఏంటంటే అసలు మేము ఇంట్లో నుండి బయటకు వెళ్ళడం వల్ల మాకు ఈ మెడల్ ఏంది, అసలు మాకు ఈ ఫీల్ ఏంది, అదొక వేరే లెవెల్ ఫీల్ ఉంటుంది సార్. అది ఇవి అవన్నీ కూడా జీవనంలో భాగమే. కుటుంబంలో సంతానం చేసే ప్రతి మహిళకి రకరకాల బాధ్యతలు ఉంటాయి. ఆ బాధ్యతలతో పాటుగా ఇవన్నీ చేసుకుంటూనే సమాజం అంతా కూడా ఆరోగ్యంగా ఉంటుంది. ఈ సమాజానికి రాబోయే రోజుల్లో విష పదార్థాలతోని, తర్వాత ఏదైతే కలుషిత పదార్థాలతోని అనేకంగా సమాజంలో అనేక రకమైనటువంటి ఆరోగ్య సమస్యలు వస్తున్నాయి. ఇటువంటి క్రమంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్యంగా ఉండాలంటే ఖచ్చితంగా పొద్దున్న లేచి పరిగెత్తాల్సిందే, నడవాల్సిందే, వ్యాయామం చేయాల్సిందే. దానికి తగ్గట్టుగా అయితే రాత్రో లేకపోతే కొంచెం ముందు ఉదయమే కొంచెం 3 గంటలకు 4 గంటలకు లేచి మన పనులన్నీ పూర్తి చేసుకొని ఇక్కడికి వచ్చి పరిగెత్తి మన ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిందిగా తోటి మహిళా లోకానికి కూడా ఈ మహిళలంతా కూడా చెప్తున్నారు. వారికి అందరికీ కూడా మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు చెప్తూ ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా పర్సన్ ప్రవీణ్తో రాజు న్యూస్ సిద్దిపేట.